బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చూస్తున్నాం నిజామాబాద్ నియోజకవర్గాన్ని ఇటు కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రేవంత్ టూర్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసే కార్యక్రమంలో హాజరు కావడంతో పాటు అదేవిధంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తుండగా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజం నింపేందుకు కూడా ఈ బహిరంగ సభ అదేవిధంగా రేవంత్ టూర్ వినియోగించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభను సక్సెస్ చేయడంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు రేవంత్ టూర్ ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి బహిరంగ సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించిన పరిస్థితి నెలకొంది. వంశీ, థ్యాంక్ యూ భూపతి.